అర్థమెటిక్ అనేది వేగంగా సాధించాలి, అందులో సమస్యల్ని అంటే ఖచ్చితంగా సింప్లిఫికేషన్స్ వచ్చి ఉండాలి, సూక్ష్మీకరణలు వచ్చి ఉండాలి. ఈ సూక్ష్మీకరణలో అత్యంత ప్రధానం ఏంటంటే నెంబర్లని సూక్ష్మీకరించడం ఎవరికైనా వస్తుంది. అంటే మల్టిప్లై చేయడం కానీ, డివిజన్ చేయడం కానీ, అడిషన్స్ చేయడం కానీ, సబ్ట్రాక్షన్ చేయడం కానీ ఎవరికైనా వస్తుంది. సమస్యల్లో ఎక్కడంటే భిన్నాలు ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడే సమస్య. ఈ భిన్నాల్లో రకాలు మొదటగా తెలిసి ఉండాలి. భిన్నాల్లో రకాలు తెలిసి ఉన్నప్పుడే భిన్నాల్ని కలపడమైనా, తీసివేసడమైనా, గుణించడమైనా, భాగించడమైనా అనేది చాలా తేలికవుతుంది. ప్రధానంగా భిన్నాల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే మొదటగా 2 రకాలుగా వర్గీకరించారు. ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్, సెకండ్ వన్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు. ఏ భిన్నాలని క్రమ భిన్నాలు అనాలంటే లవం విలువ చిన్నదిగా ఉన్న భిన్నాలని క్రమ భిన్నాలు అనాలి. ఒకవేళ లవం విలువ పెద్దదిగా ఉంటే ఆ భిన్నాలను ఏమనాలి? అపక్రమ భిన్నాలు అనాలి. ఇఫ్ ద న్యూమరేటర్ వాల్యూ ఈజ్ లెస్ to that of denominator, then that fractions are called proper fractions. If numerator is greater than to that of denominator, then that fractions is called improper fractions. Proper and improper. Proper fractions ki for example ikkada proper fractions rastunnanu. Proper fractions rastunnanu. 1/2, 3/5, 5/7/9, 11/13. ఈ భిన్నాలని అన్ని భిన్నాలని కూడా మన క్రమ భిన్నాలు అనవచ్చు. ఎందుకు క్రమ భిన్నాలని ఈ భిన్నాలని అంటామంటే ఈ భిన్నంలో లవం విలువ హారం కన్నా ఎలా ఉంది? తక్కువగా ఉంది. కాబట్టి ఈ భిన్నాలను ఏమంటారంటే క్రమ భిన్నాలు అంటారు. ప్రాపర్ ఫ్రాక్షన్స్, క్రమ భిన్నాలు. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, అపక్రమ భిన్నాలు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, అపక్రమ భిన్నాలు. అపక్రమ భిన్నము అనగా అర్థమైందంటే లవం విలువ హారం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ భిన్నాల్ని అపక్రమ భిన్నాలు అంటారు. 4/3, 7/5, 11/9, అలానే 18/17. ఈ రెండవ వరుసలో భిన్నాలను చూసినట్లయితే ఈ భిన్నాలన్నింటిలో కూడా హారం విలువ అనేది లవం విలువ అనేది హారం కన్నా ఎలా ఉంది? ఎక్కువగా ఉంది. అందుకే ఈ భిన్నాలను ఏమంటారంటే అపక్రమ భిన్నాలు అంటారు. క్రమ భిన్నాలు, అపక్రమ. ఈ అపక్రమ భిన్నాల దగ్గర నుంచి వచ్చిన భిన్నాలే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అండి. వీటిని మిశ్రమ భిన్నాలు అంటారు. మిశ్రమ భిన్నాలు, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే అపక్రమ భిన్నాల దగ్గర నుంచే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మొదటి భిన్నానికి నేను ఇప్పుడు మిశ్రమ భిన్నాన్ని రాస్తున్నాను. 4/3. ఈ 4 అనేది ఏది? లవము. 3 అనేది హారము. ఈ 4 విలువ 3 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది 3 చేత భాగించబడుతుంది. ఎన్నిసార్లు భాగించబడుతుంది? 3 చేత ఒకసారి. 3 1 3. 4లో నుంచి 3 పోతే మిగిలినంత 1/3. దీన్ని ఎలా చదువుతామంటే 1.1/3 అని అంటాం. అంటే ఈ మిశ్రమ భిన్నం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అపక్రమ భిన్నం దగ్గర నుంచి. అలానే రెండవ అపక్రమ భిన్నానికి కూడా ఇప్పుడు మనం మిశ్రమ భిన్నం రాయబోతున్నాము. 5 తోటి 7ను భాగిస్తే 5 1 5. 7లో నుంచి 5 పోతే శేషం ఎంత? 2/5. 1.2/5. దీన్ని ఎలా చదువుతాం అంటే 1/2/5, 1/1/3. ఇప్పుడు ఈ మూడో అపక్రమ భిన్నానికి ఇప్పుడు మీరు మిశ్రమ భిన్నం చెప్పగలరా? ఎస్. 9 1s are 9. 11 - 9 2/9. 1/2/9. 1.2/9. ఇక్కడ కానిస్టేబుల్ లెవెల్లో ఇలా మిశ్రమ భిన్నం ఇచ్చేసి ఇందులో 2ని ఏమంటారు, లేదా 9ని ఏమంటారు, 1ని ఏమంటారు అంటారు. మన శేష సిద్ధాంతంలో విభాజ్యము, విభాజకము, భాగఫలము, శేషం. ఇన్ ద రిమైండర్ థియరంలో డివిడెండ్, డివైజర్, కోషంట్ అండ్ రిమైండర్. ఇప్పుడు ఈ 2ని ఏమంటారు? 1/2/9లో ఈ 2ని ఏమంటారు? శేష సిద్ధాంతం. యాజ్ పర్ రిమైండర్ థియరం ప్రకారము ఈ 2 అనేది ఏంటంటే శేషం. 2ని ఏమంటాం? శేషం. మరి 1 ఏంటిది? కోషంట్, భాగఫలం. మరి 9 ఏంది? డివైజర్. ఏంది? డివైజర్. అంటే 9నేమో విభాజకము అంటాము, 1ని ఏమంటామంటే భాగఫలము అంటాము, 2ని ఏమంటామండి?
రిమైండర్ శేషము అంటాం. మరి ఇలా 9 1 9 9 ప్లస్ 2 11. ఆ 11 ఏమంటాము? డివిడెండ్. డివిడెండ్ విభాజ్యము అంటాం. మళ్ళీ చూడాలి, ఈ 1.2/9 అనే భిన్నంలో 1 అనేదేమో భాగఫలము, 2 అనేదేమో శేషము, 9 అనేదేమో విభాజకం. 9 ఈజ్ డివైజర్, 1 ఈజ్ కోషెంట్, 2 ఈజ్ రిమైండర్. మరి డివిడెండ్, డివిడెండ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 9 1 9, 9 ప్లస్ 2 11, 11 ఈజ్ ద డివిడెండ్, 11 ఈజ్ ద డివిడెండ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇది కానిస్టేబుల్ లెవెల్లో అంటే మన ప్రిలిమ్స్ లెవెల్లో ఇలా భిన్నం ఇచ్చేసి ఇందులో 2ని ఏమంటాము? శేషమా లేదా విభాజకమా లేదా భాగఫలమా? ఈ 3 ఆప్షన్లు ఇచ్చేసి ఈ క్రింది వానిలో 2ని ఏమంటాము అంటున్నారు. 2ని ఏమంటాము అని ఇక్కడ? శేషం. ఈ 2 అనేది దేన్ని తెలియజేస్తుంది? శేషం. అలానే ఇప్పుడు 18/17ని మిశ్రమ భిన్నంలోకి మార్చినట్లయితే 17 1 17, 18లోంచి 17 పోతే మిగిలింది ఎంత? 1/17, 1/17. ఈ 1ని ఏమంటాం? కోషెంట్ భాగఫలం. ఈ 1ని రిమైండర్ శేషం. ఈ 17ని డివైజర్. ఓకే, విభాజకం. మరి డివిడెండ్ విభాజ్యము ఎంత? ఎలా కనుక్కోవాలంటే 17 1 17, 17 ప్లస్ 1 18 అనేది ఏంటంటే డివిడెండ్ విభాజ్యము. ఓకే, ఇప్పుడు భిన్నాల్ని లవాల దృష్ట్యా ఇలా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు. ఈ మిశ్రమ భిన్నాలు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయంటే అపక్రమ భిన్నాల దగ్గర నుంచే మిశ్రమ భిన్నాలు ఏర్పడ్డాయి. ఇవి లవాన్ని ఆధారంగా చేసుకొని భిన్నాల్ని వర్గీకరణ. ఇది మొదటి వర్గీకరణ. ఇట్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఫ్రాక్షన్ విత్ రెస్పెక్ట్ టు న్యూమరేటర్స్. Fractions are divided into 3 types. One is proper fraction, second one is improper fraction, third one is mixed fractions. Now going to with respect to denominator, again fractions are divided into 2 types. ఆరాన్ని ఆధారంగా చేసుకొని భిన్నాల్ని 2 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. Two by 3, 4/3, 5/3, 7/3. Next 5/7, 8/9, 11/13, 14/15. Okay, what do you observe in these 2 fractions? ఏం గమనించారు ఈ 2 వరుసల్లో ఉండే భిన్నాల్లో? ఎస్, ఈ మొదటి వరుసలో ఉన్న భిన్నాల్లో అన్నిటి హారాల విలువలు ఎలా ఉన్నాయి? ఈ 2వ వరుసలో ఉన్న భిన్నాల్లో అన్నిటి హారాల విలువలు ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. ఇలా ఇవ్వబడిన భిన్నాలలో హారాల విలువలు సమానంగా ఉన్నట్లయితే ఆ భిన్నాలను ఏమంటారంటే సిమిలర్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏమంటారండి? సిమిలర్ ఫ్రాక్షన్స్ అంటారు. సిమిలర్ ఫ్రాక్షన్స్ అంటారు. వీటిని ఇంకేమంటారంటే లైక్ ఫ్రాక్షన్స్ అని కూడా అంటారు. సిమిలర్ ఫ్రాక్షన్స్ ఆర్ లైక్. వీటిని మన తెలుగులో ఏమంటారంటే సజాతి భిన్నాలు అంటారు. సజాతి భిన్నాలు అంటారు. రైట్. మరి ఇక్కడ ఈ 2వ వరుసలో ఉండే అన్ని భిన్నాలలో కూడా హారం విలువ ఎలా ఉంది? వేరువేరుగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ భిన్నాలను ఏమనొచ్చు? సిమిలర్గా లేవు కాబట్టి ఏమనొచ్చు? సిమిలర్గా లేవు కాబట్టి ఏమనొచ్చు? వీటి మనము నాన్ సిమిలర్ ఏమనొచ్చు అండి? వీటిని నాన్ సిమిలర్ ఫ్రాక్షన్స్ అంటాం. వీటిని నాన్ సిమిలర్ ఫ్రాక్షన్స్ అంటే సజాతి ఒకే విధంగా లేవు. సజాతిగా లేవు అంటే ఎలా ఉన్నట్టు? అవి విజాతిగా. సజాతికి వ్యతిరేకమైందంటే విజాతి భిన్నాలు. మరి మాస్టర్ ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, ఎందుకు మాకు సూక్ష్మీకరణలో ప్రధానంగా భిన్నాల్లో రకాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే భిన్నాల్ని కలపాలన్నా, తీసివేయాలన్నా, గుణించాలన్నా, భాగించాలన్నా భిన్నాలు మొదటగా ఇవ్వబడిన భిన్నాలు సజాతి భిన్నాల, విజాతి భిన్నాల అనేవి మొదటగా నువ్వు గుర్తుపట్టగలిగితే భిన్నాల్ని కలపడమైన, తీసివేయడమైన, గుణించడమైన, భాగించడమైన అనేది చాలా తేలికవుతుంది. అంటే ద గివెన్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఐదర్ సిమిలర్ ఆర్ నాన్ సిమిలర్. ఇవ్వబడిన భిన్నాలు సజాతివా, విజాతివా ఇవి తెలిస్తే ఓకే. రైట్. ఆరాల దృష్ట్యా భిన్నాలను ఎన్ని రకాలుగా వర్గీకరించాను? 2 రకాలుగా. భిన్నాల్లో అన్ని ఆరాలు సమానంగా ఉంటే, హారాలు వేరువేరుగా ఉన్నట్లయితే విజాతి భిన్నాలు. క్లియర్. సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు, క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు,
మిశ్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు. ఇక భిన్నాల్లో మొదటగా మనము సింప్లిఫికేషన్ వి బోర్డ్ మాస్ పోయేదానికన్నా ముందు భిన్నాల్లో అడిషన్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ అడిషన్స్, తర్వాత సబ్ట్రాక్షన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్, ఆ తర్వాత డివిజన్స్ ఇవి నేర్చుకుంటాం. ఫస్ట్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్. ఇందులోనే స్మాలెస్ట్ బిగ్గెస్ట్ ఇవ్వబడిన భిన్నాలలో ఏ భిన్నాలు పెద్దవి, ఆ 3 భిన్నాలు, ఆ 4 భిన్నాల్లో ఏ భిన్నం విలువ పెద్దది లేదా ఏ భిన్నం విలువ చిన్నది, బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్, బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్. ఈ బిగ్గెస్ట్ స్మాలెస్ట్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీరు భిన్నాల్ని ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం ఇన్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఇన్ డిసెండింగ్. ఇవ్వబడిన భిన్నాలు ఆరోహణ క్రమంలో అమర్చండి లేదా అవరోహణ క్రమంలో అమర్చమని అడుగుతాడు. మరి ఆరోహణ క్రమంలో అమర్చాలన్నా అవరోహణ క్రమంలో అమర్చాలన్నా మొదటగా భిన్నాల్లో ఏది చిన్నది ఏది పెద్దది అనే విషయం తెలిస్తేనే నువ్వు ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో అమర్చగలుగుతావు. తెలియని ఎడల వాటిని మనం అమర్చడానికి అవకాశం లేదు. అందుకే మొదటగా భిన్నాన్ని ఎలా కలపాలా, భిన్నాన్ని ఎలా తీసివేయాలా, ఎలా గుణించాలా, ఎలా భాగించాలి, ఈ అంశాలు తెలిస్తే సింప్లిఫికేషన్లోని సమస్యలు అనేవి చాలా తేలికవుతాయి. ముందు అడిషన్స్కి వస్తున్నాను, మోడల్గా వచ్చేస్తానండి. అడిషన్స్లో ఫస్ట్ మోడల్ చూద్దాం. అడిషన్స్ 1/2 + 2/3. మరి ఈ భిన్నాల్ని కలపాలన్నా తీసివేయాలన్నా మొదటగా నువ్వు గమనించాల్సింది ఏంటంటే నీ ఫస్ట్ ఫోకస్ ఏముండాలంటే మరి ఇవ్వబడిన భిన్నాలు సజాతి భిన్నాలా, ఇదే నీ దృష్టిలోనే చూడాలా. మనం ఈజీగా బయటపడడానికి గమనిస్తూ ఉండాలి. ఏమని ద గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ సిమిలర్ ఆర్ నాట్. ఇట్స్ నాట్ ఏ సిమిలర్ ఫ్రాక్షన్స్, నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 2/3 + 1/3. దీస్ 2 fractions are similar. Immediately as it is write down the denominator 3 and 2 + 1 3/3 which is equals to 1 అని ఇలా మనం ఆన్సర్ చేసేవాళ్ళం. కానీ మనకి ఇలాంటి సమస్యలు అనేవి మనకు పోటీ ప్రపంచంలో ఇలాంటి సమస్యలు అనేవి ఉండవు. మనకు ఉండే మళ్ళీ కూడా ఎలాంటి ఫ్రాక్షన్స్ ఉంటాయి, నాన్ సిమిలర్ విజాతి భిన్నాలు ఉంటాయి. మరి విజాతి భిన్నాలు ఉన్నప్పుడు వాటిని కలపాలన్నా తీసివేయాలన్నా అడిషన్స్ సబ్ట్రాక్షన్ అంతా ఒకే ఫ్యామిలీ అండి. మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అంతా ఒకే ఫ్యామిలీ అండి. అడిషన్స్ సబ్ట్రాక్షన్ అంతా ఒకే ఫ్యామిలీ. అంటే అడిషన్లో సబ్ట్రాక్షన్లో చేసే ప్రొసీజర్ ఈజ్ సేమ్ అండ్ మల్టిప్లికేషన్ డివిజన్లో చేసే సబ్ట్రాక్షన్ అంటే ఇందులో చేసే ప్రొసీజర్ కూడా సేమ్. ఓకేనా? అడిషన్ సబ్ట్రాక్షన్ సేమ్ ప్రొసీజర్, మల్టిప్లికేషన్ డివిజన్ సేమ్. ఇప్పుడు మనము అడిషన్ సబ్ట్రాక్షన్స్లో బేసిక్ వైజ్గా మనం మోడల్ వైజ్గా ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ 1/2 + 2/3. ఫైండ్ ది LCM ఆఫ్ ది డినామినేటర్స్. 2 3 LCM 6. ఓకే, రైట్ డౌన్ ద ఎలా రాయాలా డినామినేటర్ ఆఫ్ ది 2 ఫ్రాక్షన్స్. ఇలా వచ్చిన కసాగిని ఆ 2 భిన్నాలకి ఒకే హారంగా రాయాలా. ఫస్ట్ ఏమంటున్నా ఫైండ్ ద LCM ఆఫ్ ది డినామినేటర్ అండ్ దీస్ వాల్యూ యూ షుడ్ రైట్ ఇన్ ద డినామినేటర్ ఆఫ్ ది దోస్ ఫ్రాక్షన్స్. అక్కడ 2 భిన్నాలు ఉంటే 2 భిన్నాలు, 3 భిన్నాలు ఉంటే 3 భిన్నాలు, 4 భిన్నాలు ఉంటాయి. ఆ అన్ని భిన్నాలకి ఒకే హారంగా రాయాలి. ఇక్కడ ఎన్ని భిన్నాలు ఉన్నాయి? ఆ 2 భిన్నాలకి ఒకే హారంగా రాయాలి. ఇది స్టెప్ 1, మొదటి సోపానం, ఫేజ్ 1. ఇక ఒక్కొక్క భిన్నాన్ని పరిగణలోకి తీసుకోవాలా. మొదటి భిన్నాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ మొదటి భిన్నంలోని హారం విలువ ఎంత? 2. 2 ఈజ్ హౌ మెనీ టైమ్స్ డివైడ్ 6? 3 టైమ్స్. 3 ఇంటూ అక్కడ ఉండే న్యూమరేటర్ వాల్యూ ఏముంది? న్యూమరేటర్ వాల్యూ 1. 3 × 1 ప్లస్ ఇక్కడ ఏ వాల్యూ న్యూమరేటర్గా ఉంటే ఆ న్యూమరేటర్ అక్కడ రాయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ని కన్సిడర్ చేస్తున్నాను. సెకండ్ ఫ్రాక్షన్లో ఏముంది? డినామినేటర్ చూడాలి. 3 is how many times divide 6? 2 times. 2 into అక్కడ న్యూమరేటర్ వాల్యూ ఏంది? 2. ఇది స్టెప్ 2. నౌ గోయింగ్ టు స్టెప్ 3లో సింప్లిఫై. 3 1s are 3, 2 2s are 4 divided by 6. Now it implies 3 + 4 7/6.
ఇది మన ఆన్సర్ అంటే 99% ఇలాంటి ఆప్షన్స్ ఆన్సర్లో ఉండవచ్చు. సమ్ టైమ్స్ ఇలాంటి ఆన్సర్స్ ఉండవు. ఎందుకు ఉండవంటే ఇది ఎలాంటి భిన్నం అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది ఒక అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నాన్ని రాయడం అనేది సాంప్రదాయమే కాదు. దీన్ని ఏం చేయాలంటే దీన్ని క్రమ భిన్నంలోకి మార్చేస్తున్నాం. క్రమ భిన్నంలోకి మార్చేస్తే 7 డివైడెడ్ బై 6, 7ని 6 తో డివైడ్ చేస్తున్నా. 6 1 6, రిమైండర్ 1/6 అంటే 1 whole 1/6. 1 whole 1/6 ఈజ్ అవర్ ఆన్సర్. 1/6 అనేది మన సమాధానం. ఎందుకంటే అపక్రమ భిన్నాలు వచ్చినప్పుడు ఆ భిన్నాలను ఎందులోకి మార్చడం మన సాంప్రదాయం. మిశ్రమ భిన్నం అని అనకూడదండి, క్రమ భిన్నంలోకి మార్చడం మన సాంప్రదాయం. 1/6 ఏ భిన్నం? 1/6 ఏ భిన్నం? ప్రాపర్ ఫ్రాక్షన్. దాని ముందు ఇంటీజర్ పార్ట్ అనేది వస్తుంది. దాన్ని మనము క్రమ భిన్నంలోకి మార్చే క్రమంలో ఏది 7/6ని మనము క్రమ భిన్నంలోకి మార్చే క్రమంలో ముందు ఈ భిన్నానికి ముందు ఏమొస్తుందంటే ఇంటీజర్ పార్ట్. దీన్ని ఏమంటామంటే పూర్ణాంక భాగం అంటాం. దీన్ని ఏమంటాం? పూర్ణాంక భాగం. దీన్నేమో ఇంటీజర్ పార్ట్, ఐపి ఇంటీజర్ పార్ట్. ఇదేమో ఈ 1/6 అనేది ఏ ఫ్రాక్షన్? ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ కి బిఫోర్ ఏమొస్తుంది? ఇంటీజర్ పార్ట్ అంటే పూర్ణాంక భాగం, సంఖ్యా భాగం వస్తుంది. అంటే ఈ క్వాంటిటీలో, ఈ రాశిలో ఒకటేమో సంఖ్యా జాతి, మరొకటేమో భిన్న జాతి. రెండు వేరు జాతులు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ రాశిని ఏమంటున్నారంటే మిశ్రమ భిన్నము అంటున్నాం. ఏమంటున్నాడు? మిశ్రమ భిన్నం అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎందుకు? వై? దిస్ క్వాంటిటీ ఈస్ కంటైన్స్ ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షన్ పార్ట్. ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షన్ పార్ట్. దట్స్ వై దిస్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఇస్ ఇట్ క్లియర్? ఎక్కడైనా మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ వస్తే ఎందులోకి మార్చాలా? ఎక్కడికి? ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చే క్రమంలో ఏర్పడే భిన్నాలను ఏమంటున్నాం? మిశ్రమ భిన్నాలు. అంటే మిశ్రమ భిన్నాలు ప్రత్యేకించి రావు. అపక్రమ భిన్నాలని క్రమ భిన్నాల్లోకి మార్చే క్రమంలో వచ్చే భిన్నాలే. వీటి గురించి మనం ప్రత్యేకంగా ఏం చేయము, ఆటోమేటిక్ అవే మనకు ఎదురు పడుతూ ఉంటాయి. రైట్? ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు కలిపి సెకండ్ క్వశ్చన్ రాస్తున్నాను. Two by 3 plus 3/4 minus 5/6 which is equals to. ఇందులో అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. అడిషన్ సబ్ట్రాక్షన్ అనేది సేమ్ ఫ్యామిలీ. చేసేసాం. ముందు ఏం కనుక్కోవాలా? ఎల్సిఎం ఆఫ్ ది డినామినేటర్స్. 3 4 6 ఎల్సిఎం 12 ఎల్సిఎం 12. First fraction, consider the first fraction. First fraction denominator value 3. 3 is how many times divides 12? Any times? 4 times. 4 into numerator value 2 plus. Second fraction, consider denominator value is 4. 4 is how many times divides 12? 3 times. 3 into numerator value. 3 into numerator value. 3 into numerator value anta 3 minus. Now third fraction denominator is 6. 6 అనేది 12ని ఎన్నిసార్లు భాగిస్తుంది? 2 times. 2 into 5. 2 into 5. Simplify చేస్తాం. 4 2s are 8 plus 3 3s are 9. 2 5s are 10 divided by 12. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా మనము సమస్యల్ని చేయకూడదు, ఎందుకంటే పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. సూక్ష్మీకరణలో ఖచ్చితంగా మనం బోర్డ్ మాస్ రూల్ అనేది పాటించాలా. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఏది ముందు వస్తుందంటే ప్లస్ ముందు వస్తుంది. ముందు ప్లస్ పదాలని కలపాలా. 8 + 9 17 - 10 7/12. మరి ఇదేనా మన ఆన్సర్? ఇంతకంటే కనిష్ట రూపానికి పోవడానికి అవకాశం ఉందా? ఇదే. ఎందుకంటే ఇది ఏ భిన్నము? మరి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇట్ ఇస్ ద స్మాలెస్ట్ ఫామ్, ఇట్ ఇస్ ద ఫైనల్ ఫామ్. ఇంతకంటే కనిష్ట రూపానికి మనం తీసుకెళ్ళలేము. ఎందుకంటే వచ్చిన భిన్నం ఏ భిన్నం అంటే క్రమ భిన్నం. Okay, shall I go to the next question? Yes, sir.
1 whole 2/3 plus 2 whole 1/5 minus 3 whole 1/6 which is equals to ఇప్పుడు ఏ భిన్నాలను ఇచ్చాను? మిశ్రమ భిన్నాలు. ఓకే రైట్. ఫస్ట్ వన్, ఈ మిశ్రమ భిన్నాల్ని మొదటగా అపక్రమ భిన్నంలోకి మార్చేస్తున్నాం. 3 1 3 3 plus 2 5 5/3 plus 5 2 10 10 plus 1 11 11/5 minus 6 3 18 18 plus 1 19 divided by 6. It implies find the LCM of the denominator. 3 5 6 LCM 30. Write down the 30 denominator of the all the fractions. అన్ని భిన్నాలకి ఈ 30ని హారంగా రాయాలి. ఒక్కొక్క భిన్నాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ 5/3 భిన్నంలో హారం విలువ ఎంత? 3. ఈ 3 అనేది 30ని ఎన్నిసార్లు భాగిస్తుంది? 10 times. 10 5 50. ఓకే ప్లస్ రెండవ భిన్నంలోని హారము 5. ఈ 5 అనేది 30ని ఎన్నిసార్లు భాగిస్తుంది? 6 times. కాబట్టి 6 11 66 మైనస్ మరి మూడవ భిన్నం చూస్తే అందులో హారం విలువ ఎంత ఉంది? 6 ఉంది. ఓకే 6 అనేది 13 ఎన్ని టైమ్స్? 5 times. 5 19 95. ఓకే ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ 50 plus 66 116 minus 95 by 30 by 30. Okay 116 minus 95 21 divided by 30. ఇప్పుడు న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఏమన్నా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి? 3 3 7s 3 10s which is equals to 7/10. ఇంతకంటే మనం కనిష్ట రూపానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే వచ్చిన భిన్నం అనేది క్రమ భిన్నం కాబట్టి ఇదే మన ఫైనల్ ఫామ్. ఇప్పుడు మీకు అడిషన్లో సబ్ట్రాక్షన్ మీద పట్టు వచ్చినట్టేనా? ఎస్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను, వెంటనే నాకు ఆన్సర్ చేయగలగాలి అందరు వేగంగా. ఒకటి పూర్ణాంకము 2/5 ప్లస్ 4 పూర్ణాంకము 1/3 మైనస్ 1 పూర్ణాంకము 1/6. నా ఆన్సర్ రాసేసాను డైరెక్ట్గా. నేను ఇలా భిన్నాన్ని చూసే చెప్పగలుగుతాను ఆన్సర్. నువ్వు కూడా చెప్పగలుగుతావు, బై ప్రాక్టీస్ తోటి వస్తుంది. 4 whole 17/13 4 పూర్ణాంకము 17/30 నీ సమాధానం. ఎంతమందికి వచ్చింది? 4 పూర్ణాంకం 17/30. వెరీ గుడ్. ఓకే మరి నేను ఎలా వేగంగా చేయగలిగాను? నీకు చేయడానికి ఎందుకు ఆలస్యమైందంటే నేను ట్రిక్ చెప్తాను. ఇలా మిశ్రమ భిన్నాలు ఇచ్చి కలపమన్నా తీసేయాలన్నా ఏం చేయాలి, వేగంగా ఎలా ఆన్సర్ చేయాలనే చెప్తాను. ఇందాకేమో డీటెయిల్ మెథడ్లో చెప్పాను. ఇందాక చేసిన మెథడ్లో చేస్తే ఇట్స్ టైం టేకన్, ఎక్కువ సమయం పడుతుంది. ఆ మెథడ్లో చేయవద్దు. ఎలా చేసేదంటే ఇక్కడ మీకు మిశ్రమ భిన్నం గురించి చెప్పాను. ఈ మిశ్రమ భిన్నంలో ఏ అంశాలు ఉంటాయని చెప్పానండి నేను. మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది it is a one type of the quantity. It is contain integer part and proper fraction. మిశ్రమ భిన్నము అనగా ఆ రాశిలో పూర్ణాంక భాగం ఉంటుంది,
భిన్న భాగం అంటే పూర్ణాంక భాగం అనేది ఒక జాతి, భిన్న భాగం అనేది ఇంకో జాతి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జాతుల్ని సపరేట్ చేస్తున్నాను. అంటే ఇంటీజర్ పార్ట్స్ని ఫ్రాక్షన్ పార్ట్స్ని సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ఎంత? ఇక్కడ 1, ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ఎంత? 4, ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ఎంత? ఓకే, ఇంటీజర్ పార్ట్స్ని సపరేట్ చేశాను. ఇప్పుడు ఫ్రాక్షన్ పార్ట్స్ని సపరేట్ చేస్తున్నా. ఇక్కడేమి 2/5, ఇక్కడేమి 1/3, ఇక్కడేమి 1/6. వెరీ గుడ్, బాగా చెప్పారండి. ఇప్పుడు చూద్దామండి. 1 + 4, 5 - 1, 4 + 5, 3, 6 LCM 30. 5 is how many times divides 30? 6 times. 6 2s are 12 plus 3 is how many times divides 30? 10 times. 10 1s are 10 minus 6 is how many times divides 30? 5 times. 5 1s are 5. Okay, 12 plus 10, 22 minus 5, 17. 17/30. Now it implies 4 plus 17/30. 4 plus 17/30 we can written as 4 whole 17/30 గా రాయవచ్చు. ఇలా ఈ ప్లస్ ని తీసేసి ఇలా రాయవచ్చు. ఎలా ఎందువలన అలా రాస్తామంటే ఒకసారి చూద్దాం. 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1 + 1/2 ఏనా? ఇదెంత? 1.5. ఇదెంత? ఇది 1.5. 1 + ½ 1/2 అంటే ఇలా ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ని తీసేసి ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకోవచ్చా? ఆబ్వియస్లీ స్పష్టంగా ఇక్కడ అవపడుతుంది, మీకు స్పష్టంగా రాసుకోవచ్చు. అందుకే నేను ఇలా ఏం రాశాను? 14 + 17/30 ఏం రాశానంటే 4 whole 17/30. ఎలా రాయగలుగుతున్నామంటే ఇది సిన్స్ కారణంలో ఇది చెప్పేస్తున్నాను. ఎలా? 1.5 అన్న 1 + ½ అన్న రెండు సేమే. దీన్ని చూపిస్తాను. ఇక్కడే రెండు వాల్యూస్ ఈక్వలా కదా? 2 1s are 2, 2 + 1 3/2 ఈ వాల్యూ. LHS వాల్యూ 3/2. RHS కూడా ఏం రావాలా? 3/2 వస్తేనే అప్పుడు ఈ రెండు ఏమైతాయి? ఈక్వల్ అవుతాయి, అదర్వైజ్ ఈక్వల్ కావు. ఓకే, LCM ఎంత? 2. ఓకేనా? ఈ 1 కింద ఏమున్నట్టు? 1. ఈ 1 అనేది 2 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 2 1s are 2 ప్లస్ ఈ 2 అనేది 2 ఎన్ని టైమ్స్? 1 టైమ్స్. 2 + 1 3. 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 3/2. అంటే నువ్వు ఎక్కడైనా ఇలా రాయాల్సిన సందర్భం వస్తే 4 + 17/13 అంటే 13 ఏం రాసుకోవచ్చు? 4 whole 17/30 అని రాయవచ్చా? ఇలా ఉన్నదనుకో 2 + 2/5 we can written as 2 whole 2/5. రెండు పూర్ణాంకము 2/5 గా రాసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? గుడ్. 5 3 6 LCM 30. అర్థం కాదు. LCM చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఓకే ఈ 30 అనే LCM మనం చేసే క్రమంలో ఎలా చేస్తామంటే ఇక్కడ ఇవ్వబడిన నెంబర్స్ని సంఖ్యల్ని గమనించినప్పుడు ఏదైనా చిన్న అంకెలు పెద్ద అంకెకు కారణాంకాలు అయినట్లయితే అప్పుడు ఆ చిన్న అంకెను వదిలివేయాలి. ఇప్పుడు 3 6 చూసుకున్నట్లయితే ఇందులో చిన్న విలువ ఏంటిది? 3. ఈ 3 అనేది 6కు కారణాంకమా కాదా? 3 is the factor of 6 or not? Yes, 6కి 3 అనేది కారణం. ఇలా కారణాంకం అయినప్పుడు ఆ విలువని ఏం చేయవచ్చు అంటే మనం ఆ విలువను వెంటనే మనం వదిలివేయవచ్చు. ఇలా వదిలేస్తే మిగిలి ఉన్న విలువలు ఏంటి? 5 6. ఈ 5 6 అనేవి కాంజుగేటివ్ నెంబర్స్. ఇవి రెండు వరుస సంఖ్యలు. మీకు తెలుసు నెంబర్ సిస్టంలో మనం నేర్చుకున్నాం ఏ రెండు వరుస సంఖ్యలైనా ఆ సంఖ్యల్ని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. The conjugative, any two consecutive numbers will become the co-primes. ఏ రెండు వరుస సంఖ్యలైనా సాపేక్ష ప్రధాన సంఖ్యలే. అందులో నేర్చుకున్న అంశం ఏంటంటే సాపేక్ష ప్రధాన సంఖ్యల కసాగు వాటి లబ్ధం. The LCM of the co-primes will become their product. ఇవ్వబడిన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయితే వాటి కసాగనది వాటి లబ్ధానికి సమానమవుతుంది. ఈ 5 6 సాపేక్ష ప్రధాన సంఖ్యలు, ఎందుకంటే ఇవి రెండు వరుస సంఖ్యలు. వీటి కసాగనది వీటి లబ్ధానికి సమానమైంది. 5 6 30. ఇలా నేను కసాగిని వేగంగా రాయగలిగాను. ఇస్ ఇట్ క్లియర్?
ఓకే అండి. ఇప్పుడు భిన్నాల్ని కలపడాలు తీసివేయడాలు వచ్చింది. ఇందులోనే ఇప్పుడు మనం మల్టిప్లికేషన్స్కి డివిజన్స్కి చేసేసిన తర్వాత మనము స్మాలెస్ట్ బిగ్గెస్ట్ చేస్తాం. ఆ తర్వాత సింప్లిఫికేషన్లోని సమస్యల్ని సాధించేస్తాం వరుస క్రమంలో. Shall I go to the next question? Yes, sir. Okay. One by 2 into 3 by 4 into 5 by 6 into 9 by 10, which is equals to. ఇందులో ఉన్న సైన్ ఏంటిది? మల్టిప్లికేషన్. మరి మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు మనం ఎల్సిఎంలు హెచ్సిఎఫ్లు ఏమైనా చేస్తామా? చెయ్యం. ఎందుకు చెయ్యం? క్వశ్చన్ ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఏంది మీరు అయాన్లో కోచింగ్ తీసుకుంటున్నారు ఎస్ఐ లెవెల్లో, మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అక్కడ క్లాసులు జరుగుతున్నాయి, అవన్నీ గ్రౌండ్ జరుగుతున్నాయి. మరి మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారని ఎవరైనా వ్యక్తి నువ్వు దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు అడుగుతాడు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? మాకు ఇలాంటి క్వశ్చన్లు చెప్పబడవు, అవి చెప్పినప్పుడు నేను పోలేదు, మాకు చెప్పేసరికి అవి రావు. ఏది నీ ఆప్షన్? 1నా 2నా 3నా? ఏదో తెలివితేటలు బాగుంటాయి, నన్ ఆఫ్ ది ఎబో, ఇది బాగా చెప్తారు. రైట్. ఇక్కడే ఎందుకు ఉండదు, ఇక్కడే మాట్లాడతా. ఎందుకు ఉండదు అంటే మనం కసాగు అంటే ఎల్సిఎం ఎప్పుడు చేస్తామంటే రెండు వేరు వేరు కుటుంబాలని కలిపేటప్పుడు, రెండు వేరు వేరు కుటుంబాలను కలిపేటప్పుడు, కుటుంబం అనే పదాన్ని వాడుతున్నాను. ఏంటి? రెండు వేరు వేరు కుటుంబాలను కలిపినప్పుడు అంటే రెండు వేరు వేరు భిన్నాలని, అర్థమైందా? వేరు వేరు భిన్నాలని కలిపేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం కనుక్కుంటాం. కానీ ఇక్కడ ఉన్నదంతా ఒకటే కుటుంబం. ఏంటి ఒకే కుటుంబం అంటే మీకు చెప్పాను నేను, ABCDFGHI. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? A + B - C. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? రైట్. ఇక్కడ 3 పదాలు ఉన్నాయండి, 3 టర్మ్స్ ఉన్నాయండి. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? 3 టర్మ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నదంతా సింగిల్ టర్మ్ అండి, ఇదంతా ఒకే పదం అండి. అంటే డివిజన్ మల్టిప్లికేషన్లతో ఎన్ని వేరియబుల్స్ని రాసినా ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 టర్మ్. ఇట్ ఈస్ ఈక్వాలెంట్ టు 1 టర్మ్. అది ఒకే పదానికి సమానమైంది. ఇక ఒక పదాన్ని పోల్చేటప్పుడు మనము కసాగు గసాబా అనేది ఉండదు. ఒకటి కన్నా మించి అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ పదాలని కలపాలన్నా తీసివేయాలన్నా మనం ఎల్సిఎం కనుక్కుంటాం. అంతేగాని ఒకే పదాన్ని మనం ఒకే పదం దగ్గర కసాగు గసాబ్ అనేది ఉండదు. ఇదంతా సింగిల్ టర్మ్. ఇప్పుడు కసాగ్ గసాబ్ అనేది ఉండదు. క్లియరా? రైట్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మరి ఈ సందర్భం అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఉంటే కట్ చేసి ఫైనల్ ఫామ్ లోయెస్ట్ ఫామ్ రాయాలి. మరి ఇక్కడ చూద్దాం. లవాలో 1 3 5 9 న్యూమరేటర్స్, 2 4 6 10 డినామినేటర్స్. ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? కట్ చేద్దాం. 3 1s 3 2s. ఓకేనా? 5 1s 5 2s. ఇంకేమైనా ఉన్నాయా కామన్ ఫ్యాక్టర్స్? లవంలో ఆరంలో ఏమైనా ఉన్నాయా? ఏమిలో ఇక యాస్టీస్గా రాయాల్సిందే. ఏముంది న్యూమరేటర్లో? 9 ఉంది. డినామినేటర్లో 2 2s 4 4 2s 8 8 4s 32. 9/32. ఈ యొక్క విలువ ఎంత అంటే 9/32. ఇప్పుడు ఈ మోడల్లో సెకండ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తారు. రైట్. ఇప్పుడు డివిజన్ను ఎంటర్ చేస్తాను. ఇదేంటి? డివిజన్. ఎందుకు? మల్టిప్లికేషన్ డివిజన్ అనేది ఏ ఫ్యామిలీ అంటున్నా? ఇట్ ఇస్ ఏ సింగిల్ ఫ్యామిలీ, ఒకే కుటుంబం. ఈ కుటుంబంలో డివిజన్ అనేది ఎంటర్ అవుతుంది. త్రీ బై 4 into 5/9 into 8/7 divided by 15/14, which is equals to. ఓకే. స్టాప్ రైట్. అలా బీట్ నాతో ఇక్కడే ఏం ఎంటర్ అయింది? ఇప్పుడు డివిజన్. ఈ డివిజన్ ఎక్కడైనా కానివ్వండి ఇమ్మీడియట్లీగా మనము మల్టిప్లికేషన్లోకి మార్చాలా. డివిజన్ ఎక్కడ కానీ ఎందులోకి మార్చాలా? ఎలా మార్చేస్తానో చూడాలి. ఓకే. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ 3/4 into 5/9 into 8/7 into
ఓకే, డివిజన్ ఎలా మారిపోయింది? ఇంటూగా మారు. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ డివిజన్ తర్వాత ఉండే భిన్నం ఉందే, ఆ భిన్నం యొక్క విలోమాన్ని, వ్యుత్క్రమాన్ని, రెసిప్రోకల్ని, ఇన్వర్స్ను నువ్వు రాయాలి. మరి 15/14 రెసిప్రోకల్, ఇన్వర్స్ ఏంటిది? విలోమం 14/15, 14/15. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు అన్నీ కూడా ఎందులోకి వచ్చింది? మల్టిప్లికేషన్లోకి వచ్చింది. మనకు మల్టిప్లికేషన్లో ఉంటే చేయడం అనేది చాలా తేలిక. న్యూమరేటర్కి డినామినేటర్కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఉంటే కట్ చేస్తాం. 3 1s 3, 3 3s, 4 1s 4, 2s, ఓకే, 5 1s 5, 3s, 7 1s 7, 2s. ఇంకేమైనా ఉన్నాయా? న్యూమరేటర్లో ఏం మిగిలింది? 2 2s 4. డినామినేటర్లో ఏం మిగిలింది? 9, 4/9. అన్ని శాస్త్రాల కన్నా గణిత శాస్త్రమే తేలికైంది. కానీ ఏంటంటే ఒక రకమైన ఫోబియా, అది నాకు రాదు, అది నాది కాదు, నా గ్రూప్ కాదు అనేది బలంగా అందరూ మైండ్లో పెట్టుకొని కూర్చున్నారు. ఎందుకంటే మిగతా శాస్త్రాలు కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి, ఇది ఎన్నటికీ మారేది కాదు. ఎవరు చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక స్మాల్ ఏంటంటే మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చేయడం అనేది మీకు వచ్చిందండి. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే ఇవ్వబడిన భిన్నాల్లో స్మాలెస్ట్ వన్, బిగ్గెస్ట్ వన్, ఏది స్మాల్ ఏది బిగ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలో అదొకటి చెప్పిన తర్వాత మన సింప్లిఫికేషన్లో ఉన్న వి బోర్డ్మాస్ రూల్ ప్రకారం మనం సమస్యల్ని సాధించేద్దాం. వెళ్తున్న నెక్స్ట్ క్వశ్చన్కి. టూ 2/3, 4/7, 5/9. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్? ఈ ఇవ్వబడిన భిన్నాలలో ఏది చిన్నది, ఏది పెద్దది? ఈ ఇవ్వబడిన భిన్నాలలో ఏది చిన్నది, ఏది పెద్దది? రైట్, స్టాప్ రైటింగ్. ఇక్కడే నా దగ్గర చిన్నదేది, పెద్దదేది, చిన్నదేది, పెద్దది. ముందు ఏం చేద్దామంటారు ఫ్రెండ్స్? ఇక్కడే 2/3, 4/9 ఒక పేరుగా రాశాను. సెకండ్ పేరు ఏంది? 4/7 అండ్ 5/9 ఒక పేరుగా రాశాను. 2/3, 4/7, 4/7, 5/9. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దదో తెలుసుకుంటాను. ఎట్ ద సేమ్ టైం చిన్నది కూడా తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏది పెద్దదో ఏది చిన్నదో తెలుసుకుంటాను. అందులో నుంచి చిన్నదాన్ని పెద్దదాన్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఎలా అంటే ముందు డీటెయిల్గా చెప్తాను, ఆ తర్వాత ఇక్కడనే మనం ఎలా చేయాలనేది చెప్పేస్తాను. ముందు డీటెయిల్గా చూద్దాం. ఇంకో జత కూడా కట్టవచ్చు కదా దీన్ని. 2/3, 4/7, 4/7, 5/9. ఇంకో జత ఏమో కట్టవచ్చు 2/3, 5/9. ఇలా 3 జతలుగా కూడా మనం కట్టవచ్చు. రైట్, ఇప్పుడు చూద్దాం ఎలా చిన్నదాన్ని పెద్దదాన్ని ఎలా గుర్తుపట్టాలనేది చూడాలి. క్రాస్ మల్టిప్లికేషన్. 7 2s 14, 3 4s 12. ఇగో 14 12 ఏది పెద్దది ఇందులో? 14 12లో 14, కాబట్టి ఆ దాని కింద ఉన్న భిన్నం పెద్దది. ఏది చిన్నది? 12, 12 కింద ఉన్న భిన్నం చిన్నది. అలానే ఇక్కడ చూస్తే 9 4s 36, 7 5s 35. ఇందులో 4/7, 5/9లో ఏది పెద్దది? 4/7. ఎందుకు? 4/7 వాల్యూ ఎంత వచ్చింది? 36. 5/9 వాల్యూ ఎంత వచ్చింది? 35. ఇక్కడ చూద్దాం మళ్ళీ. 9 2s 18, 3 5s 15. రైట్, ముందు స్మాలెస్ట్ వన్ సెలెక్ట్ చేద్దాం. స్మాలెస్ట్ వన్ ఇక్కడ చూద్దాం. ఈ మొదటి 2 భిన్నాల్లో ఏది చిన్నది? 4/7 చిన్నది. ఇప్పుడు 4/7 అనేది 5/9 కంటే చిన్నదా పెద్దదా అది చూసుకోవాలి. ఇక్కడ జాగ్రత్త. 2/3, 4/7లో స్మాలెస్ట్ వన్ ఏంది? ఈ 4/7 అనేది 5/9 కన్నా చిన్నదైతే అదే ఫైనల్గా అన్నిటికన్నా చిన్నది. ఇన్ కేస్ ఈ 4/7 అనేది 5/9 కన్నా పెద్దదైతే అప్పుడు 5/9 ఏమైంది? చిన్నది అవుతుంది. 5/9 చూద్దాం. ఇప్పుడు 2/3, 4/9 విచ్ వన్ ఈజ్ మ్యాక్సిమం? 2/3 అంటే 4/7 ఇస్ ద స్మాలెస్ట్ వన్. ఈ రెండింటికి కంపేర్ చేస్తే 2/3 4/7లో 4/7 అనే భిన్నం చిన్నది. ఇప్పుడు 4/7ను 5/9తో పోల్చుకుంటున్నాను. ఈ 4/7 అనే భిన్నము 5/9 కన్నా పెద్దదా చిన్నదా?
పెద్దది. అంటే ఇప్పుడు 5/9 అనే భిన్నమే అన్నిటికన్నా చిన్నది. 5/9 స్మాలెస్ట్. ఈ 3 భిన్నాలలో చిన్న భిన్నం ఏంటంటే 5/9. ఇప్పుడు పెద్ద భిన్నం చూద్దాం. మరి 2/3 అనేది 4/7 కన్నా పెద్దది. మరి ఇప్పుడు 2/3 అనేది 4/7 కన్నా పెద్దది. 4/7 కన్నా 5/9 ఏమైందండి? చిన్నదైంది. ఇప్పుడు పెద్ద భిన్నం ఏమైంది? పెద్ద భిన్నం ఏమైందండి? 2/3. 2/3 అనేది పెద్ద భిన్నం అయింది. 2/3 అనేది పెద్ద భిన్నం అయింది. ఇక్కడ చూసుకో, 2/3 అనేది 5/9 కన్నా పెద్దదా కదా? చూడండి, 2/3 అనేది 5/9 కన్నా పెద్దదే. 2/3 అనేది 4/7 కన్నా పెద్దది. అంటే ఫైనల్గా ఏది పెద్ద భిన్నము? 2/3 అనేది పెద్ద భిన్నము. ఏది చిన్న భిన్నము? 5/9 అనేది చిన్నము. ఏది మధ్యలో ఉండే భిన్నము? 4/7. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఏవో అసెండింగ్ ఆర్డర్లో రాస్తే, అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. ఇందులో స్మాలెస్ట్ వన్ ఏంది? 5/9. తర్వాత 4/7. తర్వాత 2/3. ఇది ఆర్డర్ అంటారు, దీన్ని అసెండింగ్ ఆర్డర్. ఇలా 3 భిన్నాలు ఇచ్చేసి ఏమంటున్నాడంటే ఈ క్రింది భిన్నాలని ఆరోహణ క్రమంలో అమర్చగా అని 4 ఆప్షన్స్ పెట్టేసి ఇవన్నీ కూడా ర్యాండమ్గా మార్చి ఇచ్చేసి ఎక్కడో ఒక ఆప్షన్ అనేది సరైన ఆప్షన్ ఇస్తాడు. అలాంటప్పుడు నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇది సరైందా కాదా అనేది ఇక్కడనే గుర్తుపట్టవచ్చు. ఇది ఏంటంటే మనం డీటెయిల్గా నేర్చుకుంటప్పుడు ఈ పద్ధతి నేర్చుకుంటాం తప్పే ఆన్సర్లో ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వీటికి ఆప్షన్స్ పెడుతున్నానండి. చూడండి, ఆప్షన్స్ పెడుతున్నా. ఇది ఫస్ట్ ఆప్షన్ 2 పెడుతున్నా. చూడండి మనం ఎలా చెక్ చేయాలి. ఇదంతా ఎగ్జామ్లో చేయాలంటే చేయకూడదండి. ఇది అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఆప్షన్ 2 పెడుతున్నాను. చూడండి, 4/7, 2/3, 5/9. ఇది ఆప్షన్ 2. ఆప్షన్ 3 2/3, 5/9, 4/7. ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది ఎబవ్. పైవేవి కావు. ఎలా చెక్ చేయాలంటే ఎగ్జామ్లో ఇవన్నీ మనం చేయకూడదు. ఇప్పుడు నేను ఆప్షన్ 3 దగ్గర నుంచి చెక్ చేస్తాను. ఇక్కడే స్మాల్ టు బిగ్ ఏ ఆర్డర్లో ఉండాలా? అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ వన్ ఆప్షన్ 3 సెలెక్ట్ చేస్తున్నాను. ఆప్షన్ 3 నేను చెక్ చేస్తున్నా. ఇక్కడే ఈ 2/3 కన్నా 5/9 ఏం కావాలా? అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది? స్మాల్ టు బిగ్. అంటే 2/3 విలువ కన్నా 5/9 విలువ అనేది ఎలా ఉండాలా? పెద్దదిగా ఉండాలా. స్మాల్ టు బిగ్ అంటే మొదటగా చిన్నది, తర్వాత పెద్దది. ఇలా రాష్ట్రం చూడడం 5, 7, 9, 11. 5 కన్నా ఈ 7 విలువ ఎలా ఉంది? 7 కన్నా 9 ఎలా ఉంది? 9 కన్నా 11 ఎలా ఉంది? అంటే ఇవి ఏ ఆర్డర్లో ఉన్నట్టు? అంటే మొదటి దాని తర్వాత రెండోది ఎక్కువ ఉండాలా, రెండో దానికన్నా మూడోది ఎక్కువ ఉండాలా, మూడో దానికన్నా. అప్పుడు ఆర్డర్ ఏమంటాం? అసెండింగ్ ఆర్డర్. ఒకవేళ వీటిని తిప్పి రాస్తే అదేం ఆర్డర్ అయితే? ఓకేనా? రైట్. ఇప్పుడు చెక్ చేస్తాం. మనము ఎగ్జామ్లో ఇందాక నేను చెప్పిన మెథడ్ అంతా చేయమండి. నోట్స్లో రాసుకోవడానికి క్లాస్ రూమ్లో చెప్తాం తప్పే, ఇక్కడ మాత్రం త్రూ ఆప్షన్ నుండే చేస్తాం. మనం ఒక్కొక్క ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేస్తామని చూద్దాం. ఇప్పుడు 2/3 కన్నా 5/9 ఎలా ఉండాలా? పెద్దదిగా ఉండాలి. ఉన్నదా లేదా ఇక్కడే చెక్ చేస్తాం. 3 5s ఎంత? 15. 9 2s ఎంత? 18. మరి 15 అనేది 18 కంటే పెద్దదా? కాదు. అంటే తప్పుగా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఏమవుతుంది? ఎలిమినేట్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు ఆప్షన్ 2 చెక్ చేస్తాం. ఆప్షన్ 2 చెక్ చేద్దాం. ఓకే. 3 4s 12, 7 2s 14. ఈ రెండు ఓకే. 12 కన్నా 14 పెద్దదే. హ్యాపీ. మళ్ళీ ఈ రెండింటి చూస్తాం. వేగంగా చూడాలి. 9 2s 18. ఓకేనా? 3 5s 15. మరి 15 అనేది 18 కంటే పెద్దదా? కాదు. అంటే ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఏదైతే మిగిలి ఉంటుందో దాన్నే నువ్వు సెట్ చేసుకుంటావు, దాన్నే ఆన్సర్గా ఫైనల్గా పెట్టేసుకుంటావు. ఇప్పుడు దీన్ని చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి. 7 5s 35, 9 4s 36. 35 కన్నా 36 పెద్దదేనా? ఎస్. ఈ రెండింటికి మళ్ళీ ఇక్కడ కంపారిజన్. 3 4s ఎంత అండి? 12. 7 2s 14. 12 అనేది 12 కన్నా 14 పెద్దదేనా?
ఎస్, అంటే ఈ మొదటి ఆప్షన్లో ఉన్న భిన్నాలు ఏ క్రమంలో ఉన్నాయంటే అవరోహణ క్రమంలో, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయని అంట. ఇలా క్రింది భిన్నాలలో ఆరోహణ క్రమంలో ఉన్నదానిని గుర్తించుము అని అంటాడు. ఇలా ఆప్షన్సే పెట్టేస్తాడు డైరెక్ట్గా. ఆ ఆప్షన్ని ఈ విధంగా గుర్తుపట్టాలి. క్లియరా? అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం ఎక్కడి నుంచి వస్తాయి అవి? స్మాలెస్ట్, బిగ్గెస్ట్, చిన్నవి పెద్దవి భిన్నాల్ని మనం కనుగొనడం తెలిస్తేనే వాటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చడం అనేది మనకి వస్తుంది. రైట్, ఇక మనము అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చేసాం. అలానే స్మాలెస్ట్, బిగ్గెస్ట్ చేసాం. స్మాలెస్ట్, బిగ్గెస్ట్లో ఇంకొక మోడల్ చెప్పేసి నెక్స్ట్ మనం సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణలోకి వచ్చేద్దాం. ఫైవ్ బై 7, 3/5, 7/9, 9/11. అరేంజ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. అవరోహణ క్రమంలో అమర్చండి. అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమంలో అమర్చండి. అవరోహణ క్రమంలో అమర్చండి. ఇక్కడండి ఏం రాసేది లేదండి, వదిలేయండి. ఇలా భిన్నాలు ఇవ్వగానే మొదటగా నువ్వేం గమనించాలంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనగానే నువ్వు మైండ్లోకి ఏం రావాలంటే ఈ న్యూమరేటర్కి డినామినేటర్కి ఉన్న డిఫరెన్స్ ఎలా ఉందో చూడాలా. ఫస్ట్ ఈ థాట్ రావాలని, ఉందా లేదా ఆలోచన ఫస్ట్ ఏదో చూడాలి. 5కి 7కి డిఫరెన్స్ 2, 3కి 5కి డిఫరెన్స్ 2, 7కి 9కి డిఫరెన్స్ 2, 9కి 11కి డిఫరెన్స్ 2. Difference is same. Immediately you should leave the all denominators. You compare only numerators. ఈ లవహారాలకి మధ్య ఉండే భేదం సమానంగా ఉంటే హారాలను పట్టించుకోవద్దు. ఓన్లీ లవాలను చూసి ఏది చిన్నదో అదే చిన్నది, ఏది పెద్దదో అదే పెద్దది. ఇక్కడ భేదం ఎలా ఉంది? లవహారాలకి మధ్య భేదం 5కి 7కి మధ్య భేదం 2, 3కి 5 మధ్య భేదం 2, 7కి 9కి మధ్య భేదం 2, 9కి 11కి మధ్య భేదం 2. ఈ సందర్భంలో నువ్వు వేటిని చూడవద్దు అంటే హారాలని చూడవద్దు, ఓన్లీ లవాలను చూడాలా. 5, 3, 7, 9లో ఏది పెద్దది? 9, తర్వాత 7, తర్వాత 5, తర్వాత 3 అంటే 9, 5 7, 5, 3. 9 కింద ఏముంది? 11. 7 కింద ఏముంది? 9. 5 కింద ఏముంది? 7. 3 కింద ఏముంది? 5. ఇవి ఏ ఆర్డర్లో ఉన్నాయి అంటే డిసెండింగ్ ఆర్డర్, డిఓలో ఉన్నాయి. నువ్వు గమనించాల్సింది ఏంటంటే భిన్నాల్లో లవహారాల మధ్య భేదం సమానంగా ఉన్నట్లయితే అప్పుడు మనం హారాలని పట్టించుకోకుండా ఓన్లీ లవాలను బేస్ చేసుకొని ఆ భిన్నాల్ని చిన్నది పెద్దది గుర్తించవచ్చు. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమంలో అమర్చవచ్చు. ఇక్కడ భేదము సమానంగా ఉంది కాబట్టి 5, 3, 7, 9లో 9 పెద్దది కాబట్టి 9/11 భిన్నమే పెద్దది. 3 చిన్నది కాబట్టి 3/5 అనే భిన్నమే చిన్నది. ఇప్పుడు మనం డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమంలో రాయాలి కాబట్టి పెద్దది నుండి చిన్నకు మొదగాలు 9, తర్వాత 7, తర్వాత 5, తర్వాత 3. ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది? భేదం ఇలా భేదం 2, 2 ఉన్నా, 1, 1 ఉన్నా, 3, 3 ఉన్నా, 4, 4 ఉన్నా, భిన్నాల మధ్య భేదం, లవానికి హారానికి మధ్య భేదం ఒకే విధంగా ఉన్నప్పుడు హారాలని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మరి భేదం సమానంగా లేకపోతే ఎలా అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ చేసాం. ఓకేనా? భేదం సమానంగా లేకుండా ఇంకో క్వశ్చన్ కూడా చేసేద్దాం. రఫ్ చేస్తున్నాను. నేను చెప్పిన పాయింట్ని వెంటనే మీరు రైట్ సైడ్లో నోట్ చేసుకోవాలి. మన డైరెక్టర్ సార్ ఏమని చెప్తున్నాడు ఎప్పటికప్పుడు, ఇలా మాస్టర్స్ ఎప్పుడు కానీ చెప్పే అంశాలు ఉన్నాయే ఆ అంశాలని రఫ్గా రైట్ సైడ్లో మీరు ఎప్పటికప్పుడు ఓన్ నోట్స్ రాయగలిగితే అవే నీకు సబ్జెక్టును నేర్పిస్తాయని పదే పదే సార్ చెప్తున్నాడు. గమనించారా మీరు? అది మీరు రాయగలగాల. ఇది నా వైపు వింటూనే వెంటనే మీరు నోట్స్లో రైట్ సైడ్లో రైట్ మార్జిన్ పెట్టేసి దాంట్లో రాసుకోవాలి. అవి ఎప్పటికీ పనికొస్తాయి. సబ్జెక్ట్ అనేది అక్కడి నుంచే మీకు వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు అరేంజ్ చేయవచ్చు? గ్యాప్ ఎలా ఉండాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. గ్యాప్ అనేది సేమ్ ఉండాలి. రైట్. 3/4, 5/6, 7/8, 9/12. మరి ఇప్పుడు గ్యాప్ సేమ్ ఉందా?
అన్నిట్లలో ఈక్వల్ గ్యాప్ ఉందా? అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గ్యాప్ ఎంత, ఇక్కడ గ్యాప్ ఎంత, ఇక్కడ గ్యాప్ ఎంత, మరి ఇక్కడ గ్యాప్ ఎంత? పోయింది. కండిషన్ ఫెయిల్ అయిపోయింది. కండిషన్ ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. మరి ఇలా కండిషన్ ఫెయిల్ అయినప్పుడు మనం వాటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ ఏ విధంగా అమర్స్తామంటే 4, 6, 8, 12 ఎల్సిఎం ఎంత? 4, 6, 8, 12 లకసాగ్ ఎంత? 24, 24. వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే ఓకే హారాల కసాగ్ ఎంత అంటే 24. ఎంత అండి? 24. 4, 6, 8, 12 కసాగు 24. ఈ 24ను 4 ఎన్నిసార్లు భాగిస్తుంది? 6. 6 3 18. ఈ వాల్యూ 18. ఓకే రైట్. 6 అనేది 4 4 5 20. 7 8 అనేది 3 7 21. 12 అనేది 2 2 9 18. 2 9 18. ఓకే ఇప్పుడు వీటిని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఈజీగా అమర్చవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 3/4 9/12 ఈ భిన్నాలను ఏమంటారు? అందు గురించి ఆప్షన్ పెట్టాను. ఈ భిన్నాలను ఏమంటారంటే ఈక్వివాలెన్స్ భిన్నాలు అంటారు. వీటిని ఏమంటారంటే ఈక్వివాలెన్స్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏంటి ఈక్వివాలెన్స్ ఫ్రాక్షన్స్ అంటే వీటిని సమభిన్నాలు అని కూడా అనవచ్చు. ఇంకేమనొచ్చు అంటే తుల్య భిన్నాలు అని కూడా అనవచ్చు. ఎలా అంటే 3/4కి సమానమైన భిన్నాలని రాస్తున్నా. 6/8, 9/12, 15/20 ఇవన్నీ కూడా ఈక్వివాలెన్స్ ఫ్రాక్షన్స్ అంటారు. ఈక్వివాలెన్స్ ఫ్రాక్షన్స్ అంటే వీటిని కనిష్ట రూపంలోకి తీసుకెళ్తే ఎక్కడికి చేరుతాయి? ఇవి ఎక్కడికి చేరుతాయి? 3/4కే రీచ్ అవుతాయి. 3/4కే రీచ్ అవుతాయి. అందుకే ఈ భిన్నాలను ఏమంటారంటే తుల్య భిన్నాలు ఈక్వివాలెన్స్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇప్పుడు ఇవ్వబడిన రెండు భిన్నాల్లో 9/12 3/4 ఎలాంటి భిన్నాలు ఇవి? ఈక్వివాలెన్స్ ఫ్రాక్షన్స్. కట్ చేస్తే న్యూమరేటర్ను డినామినేటర్ కట్ చేస్తే ఇది కూడా ఎంత వస్తుంది? 3/4 వస్తుంది. 3/4 వస్తుంది. అంటే ఈ రెండు భిన్నాలని ఏమంటారంటే ఈక్వివాలెన్స్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇలా నువ్వు సెకండ్లలో ఇప్పుడు ఆన్సర్ చేయవచ్చు. 8, 18, 20, 21 ఏ ఆర్డర్లో ఉన్నాయి? ఇప్పుడు ఇవి ఏ ఆర్డర్లో ఉన్నాయి? ఇవి ఏ ఆర్డర్ అన్నాడు? అసెండింగ్ ఆర్డర్ ఏవోలో ఉన్నాయి. మరి ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్లోకి రావాలంటే 21, 20 ఏంటండి 18 ఇది డిసెండింగ్ ఆర్డర్, ఇది అసెండింగ్ ఆర్డర్. అంటే భిన్నాల మధ్య లవానికి హారానికి మధ్య భేదము సమానంగా లేనప్పుడు నువ్వేం కనుకోవాలా? ఎల్సిఎం కసాగును కనుగొని ఆ కసాగుని భిన్నంలోని హారము ఎన్నిసార్లు భాగిస్తుందో ఆ విలువ చేత లవాన్ని గుణించేసి హారాలని పట్టించుకోవాల్సిన అవసరం లేకుండానే లవాల విలువలు రాస్తే ఆ నెంబర్ల ఆధారంగా ఏది చిన్నది ఏది పెద్దది అనేది మనం తేలిగ్గా గుర్తుపట్టవచ్చు. దీని ఆధారంగానే మనం దాన్ని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అమర్చవచ్చు. ఇది భిన్నాలకి సంబంధించిన చరిత్రయ్య. ఇప్పుడు మనము ఈ సింప్లిఫికేషన్లో ఉన్న రూల్స్ ఏంటి, అసలు సింప్లిఫికేషన్లో ఉన్న రూల్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఇప్పుడు 1 by 1 వరుసలో చూస్తాం. బెటా 9/12 these two are the equivalent fraction. అది రాయాల్సిన అవసరం దాన్ని అక్కడనే ఉంచేస్తాం అన్నమాట. దాన్ని అలానే పెట్టేస్తాం. ఎందుకంటే ఇందులోనే 3/4 ఉంది, ఇందులోనే 9/12 ఉంది, ఇందులోనే 15/20 ఉంది, ఇందులోనే 18/6 తోటి 6 3 18 6 4 24 ఈ భిన్నాలను ఏమంటారండి? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. ఇప్పుడు నేను ఒక భిన్నం ఇచ్చేస్తాను, దానికి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ చెప్పండి. -3/5 యొక్క ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్, -3/5 యొక్క తుల్య భిన్నము సమానమైన భిన్నం. ఆప్షన్ 1 -36/48. ఆప్షన్ 2 -9/18. ఆప్షన్ 2. ఆప్షన్ 3 -39/65. ఆప్షన్ 3. ఆప్షన్ 4 -21/20. ఏంటండి? ఆప్షన్ 3. ఎందుకు ఆప్షన్ 3?
ఓకే, ఎందుకు ఆప్షన్ 3 ఎలా గుర్తుపట్టాలా, అది తుల్య భిన్నమా కాదా అనేది పట్టాలంటే ఈ లవహారాలకి ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ తో కట్ చేసినట్లయితే 3తో 3 13 మైనస్ యాస్టీస్ 3 13తో 13 3 కదా, 13 3 60, 13 3 39, 13 5 65 ఏమొస్తుంది -3/5. ఇక్కడ చూసినట్లయితే 12తో 12 3 36 మైనస్ యాస్టీస్ 12 4 48 ఏమొచ్చింది 3/4. మరి ఇది -3/5 అయిందా కాలే. ఇక్కడ చూసినట్లయితే 3తో 3 3 6 లేదు 9తో డైరెక్ట్ కట్ చేసినట్లయితే 9 1 9 9 2 18 ఏమొచ్చింది -1/2 వచ్చేసి. ఇక్కడ -21/20 ఇంతకంటే కనిష్ట రూపానికి తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇలా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ దానికి సమానమైన భిన్నాన్ని ఈ విధంగా గుర్తుపట్టాలి.